ఏపీలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాలు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 4,16,00,000 మంది ఓటర్ల జాబితా గుర్తించనున్నారు. నిన్నటి నుంచి జూలై 14 వరకు ఎన్యూమరేషన్ కొనసాగించాలని ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ప్రతి ఓటర్ ఇంటికి కనీసం 3 సార్లు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. తొలి రోజు 4,12,397 ఫారాలు పంపిణీ చేయగా 4,11,000 ఫామ్స్ డిజిటలైజేషన్లో నమోదయ్యాయని తెలిపారు. ఏదైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేయాలంటున్న ఎన్నికల అధికారి వివేక్ యాదవ్తో మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫేస్ టు ఫేస్. ఏపీ వ్యాప్తంగా సర్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం దీని గురించి వివరాలు వివరించేందుకు మనతో పాటు ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అంటే ఈ సర్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది, ఇప్పటి వరకు ఎంత రేషియోలో జరుగుతుంది సార్? మార్నింగ్ నుంచి డోర్ టు డోర్ బిఏలో స్టార్ట్ చేశారు. బై ఈవినింగ్ విల్ గెట్ ద డేటా. ఈవినింగ్ డేటా రాగానే షేర్ చేసుకుంటాం. సార్, అంటే ప్రధానంగా ఈ సర్ ప్రక్రియలో ఇంటింటికి తిరుగుతారు బిఎల్ఓలు అని చెప్తున్నారు. అంటే ఎలాంటి ఆధారాలు దగ్గర ఉంచుకోవాలి, అయితే వీళ్ళు ఎలాంటి డేటా అనేది వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది? అంటే ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ ఎన్యూమరేషన్ ఫామ్లో 2002 ఎలక్టోరల్ రోల్ డేటా నింపాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సైన్ చేసి ఆ ఎన్యూమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వాలి బిఏలోకి. అయితే ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు కొంతమంది ఉంటారు, అంటే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, లేదంటే ఇతర దేశాలు వెళ్ళిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి అంటే డేటాని ఎలా ఎన్రోల్ చేసుకోవాలి, లేదంటే వీళ్ళతో ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో బిఏలో ఖచ్చితంగా ఆ హౌస్కి 3 times వెళ్తారు. అలాగే బిఏలోని కాంటాక్ట్ చేయాలంటే ఈసీఐ నెట్ యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో బుక్ ఎ కాల్ విత్ బిఏలో ఫెసిలిటీ ఉంది. అక్కడ కూడా మీరు కాల్ చేస్తే 48 hours బిఏలో విల్ కాల్ బ్యాక్. ఇప్పుడు ప్రధానంగా అంటే కొన్ని అంటే క్షేత్రస్థాయిలోకి బిఎల్ఓలు వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని డేటా అడుగుతున్నారు, అడగకూడనివి అని చెప్పని కొంతమంది ఇందాక వైసీపీ నాయకులు కూడా కొంత ఆరోపిస్తున్న పరిస్థితి. అంటే ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, అంటే పబ్లిక్ అసలు ఎన్నికల అధికారిగా మీరేం చెప్తారు స్టేట్కి? The booth level officers are properly trained. They have been trained multiple times by the collectors also. And whatever as per ECI guideline ఉంది, అది మాత్రమే, అలాంటి పని మాత్రమే వాళ్ళు చేసుకుంటారు. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. ఏదైతే ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైన సర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఇదంతా కూడా క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు ఎప్పటికప్పుడు అంటే 3 సార్లు అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. పర్యటించి ఆ డేటా ఏదైతే ఉందో 2020కి సంబంధించిన ఎన్నికల సమయానికి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు సబ్మిట్ చేయాలి. దాంతోపాటు ఏదైతే ప్రధానంగా వీటన్నిటిని కూడా ఆ బిఎల్ఓలకి అందరూ కూడా ప్రజలంతా కూడా ఇవ్వాలని చెప్పని అయితే ఎన్నికల అధికారి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి.